డెరిక్ అబ్రహం 2018లో రిలీజ్ అయిన మలయాళం మూవీ అబ్రహం ఇంత సంతతికల్ని మనకి తెలుగులో ఆహా వాళ్ళు డబ్ చేసి స్ట్రీమ్ అయితే చేశారు. మూవీ అయితే చూశాను. యావరేజ్ మూవీ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది అన్నారు, కానీ మూవీ అయితే పెద్ద సస్పెన్స్ కానీ థ్రిల్లర్ సీన్స్ కానీ ఎక్కువగా అయితే లేవు. అలాగే మూవీలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇరికించినట్లు నాకైతే అనిపించింది. చాలా సీన్స్ని ఏదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టారు. కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది. బేసిక్గా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, తమ్ముడు లవర్ని తన తమ్ముడే చంపాడని వేరే పోలీసులు తనని అరెస్ట్ అయితే చేస్తారు. మరి డెరిక్ అబ్రహం అలియాస్ మమ్ముట్టి గారు తన తమ్ముడిని కాపాడడానికి ఏం చేశాడు, తను తన లవర్ని చంపలేదు అని హీరో ఎలా నిరూపించాడు అన్నదే బేసిక్ స్టోరీ లైన్. మూవీ అయితే చూశాను, యావరేజ్ అనిపించింది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ ఒక స్టోరీ చూపిస్తే ఆ తర్వాత వేరే స్టోరీలోకి మూవీ అయితే జంప్ అయిపోతుంది. దానికి అసలు కనెక్షన్ అయితే ఉండదు. కానీ మూవీ ఇంటర్వెల్లో వచ్చే 2 ట్విస్టులు, అలాగే మూవీ లాస్ట్లో వచ్చే కిడ్నాప్ సీను, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. పోలీస్ క్యారెక్టర్లో మమ్ముట్టి గారు బాగా నటించారు. అలాగే మూవీలో వచ్చే 2 ట్విస్టులు, ఆ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. మూవీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్కి ఆ తర్వాత వచ్చే మూవీకి అసలు సంబంధం లేకపోవడం, అలాగే కొన్ని అర్థం లేని సీన్స్, ఇరికించేసిన ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, ఇవన్నీ కూడా చూడడానికి బోరింగ్ అయితే అనిపిస్తాయి. దీనికోసం ఎలా చేశాడు, ఈ విషయాన్ని ముందే అన్నికి చెప్పుంటే బాగుండు కదా అని మనకి తమ్ముడు ఫ్లాష్ బ్యాక్ సీన్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ని ఇరికించారు. అర్థం లేని సీన్స్ చాలానే ఉన్నాయి ఈ మూవీలో. అలాగే సాంగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ ఇరికించినట్లు ఉంటే సెంటిమెంట్ సీన్స్ అయితే ఎలా పడితే అలా పెట్టేశారు. అవన్నీ కూడా చాలా లాగింగ్, బోరింగ్ అయితే ఉంటాయి. మీరైతే మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. నా ఎక్స్పీరియన్స్ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ మూవీస్. థ్యాంక్ యూ.